హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ మమాల. ఈరోజు వీడియోలో మామిడికాయ పులిహోరను ఎలా చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, పల్లీలు, జీలకర్ర, ఆవాలు, గుండు మినపప్పు. ముందుగా మనము మామిడికాయను పీల్ చేసి దాన్ని సన్నగా తురిమి పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టిన తర్వాత మనం ఇప్పుడు రైస్ వండుకుందాము. ఇలా రైస్ వండిన తర్వాత ఇది వేడిగా ఉంది కాబట్టి దీన్ని కొంచెం వేరే బౌల్లో తీసుకొని కొంచెం చల్లారనిద్దాము. ఇలా అంతా తీసి చల్లారనిస్తున్నాను. ఒకవేళ మీరు కావాలనుకుంటే అన్నం వండేటప్పుడు చిటికెడంత పసుపు వేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత దీనికి ముందుగా తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుమును అదేవిధంగా కొద్దిగా ఉప్పును కలిపి దానికి అన్నంకు మొత్తంగా పట్టేలాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. చూసారు కదా, ఇలా కలిపి పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు మనము ఒక ముక్కుడు తీసుకొని దాన్ని స్టవ్ పైన పెట్టి దాంట్లో కొద్దిగా ఆయిల్ పోసుకుందాము. ఇలా ఆయిల్ పోసిన తర్వాత అది కొంచెం వేడైన తర్వాత అది కొద్దిగా వేడైపోయిన తర్వాత ఇప్పుడు దాంట్లో జీలకర్ర, ఆవాలు, తర్వాత పచ్చిమిర్చి అవి కొంచెం వేగిన తర్వాత దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. పచ్చిమిర్చి వేగేటప్పుడే మనము కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఏమవుతుందంటే ఆ మిరపకాయలకంతా అది పట్టి మిరపకాయలు మనకు కారంగా అనిపించవు, చాలా టేస్టీగా ఉంటాయి. చూసారా, ఇలా కొంచెం సాల్ట్ వేసిన తర్వాత ఇది కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో మనము కొన్ని పల్లీలను తీసుకుందాము. ఆ పల్లీలు వేసిన తర్వాత మంచిగా పల్లీలు వేగిన తర్వాత దాంట్లో ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకోవాలి. ఈ ఎండుమిరపకాయలు, కరివేపాకును సన్నని మంట మీద కొద్దిసేపు వేగనివ్వాలి. తర్వాత దీనికి గుండు మినపప్పును యాడ్ చేయాలి. ఈ గుండు మినపప్పు దూరగా వేగిన తర్వాత దీనికి 2-3 వెల్లుల్లి రెబ్బలను కచ్చపక్కగా దంచి యాడ్ చేసుకోవాలి. అది కూడా కొంచెం వేగిన తర్వాత దానికి జీలకర్ర మెంతుల పొడిని యాడ్ చేయాలి. ఈ జీలకర్ర మెంతుల పొడిని వేసిన తర్వాత కొద్దిసేపు వేగనివ్వాలి. కావాలనుకుంటే మీరు మిరియాలు కూడా వేసుకోవచ్చు, నేను ఇక్కడ వేయలేదు. తర్వాత దీనికి సరిపడినంత పసుపును వేసుకోవాలి. ఈ పసుపు వేసిన తర్వాత ఒకసారి కలిపి స్టవ్ని ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసిన తర్వాత ముందుగా మనము మామిడికాయ తురుమును అన్నంకు కలిపి పెట్టుకున్నాం కదా, ఆ అన్నంకు ఈ పోపును మనము కలిపేసేయాలి. చూసారా, మన ఎంతో రుచికరమైన మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మీ ముందుంటాను. బాయ్.